నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 3 కోట్ల మందికి పైగా లబ్ధి. ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడి. గామన్ వంతెన మరమ్మతులు పూర్తికి చర్య. అధికారులతో కలెక్టర్ మాధవీలత పరిశీలన, సమీక్ష. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారం సాధ్యం. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభం. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నండూరి సుబ్బారావు చేతుల మీదుగా నిర్వహణ. రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో వేసవి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్న చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మొదటి దఫాలో సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహించగా, రెండో దఫాలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. ఈ బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పర్యటనలో భాగంగా 3 గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నవరత్నాల ద్వారా ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా నేరుగా వారి ఖాతాల్లో డీబీటీ పథకం ద్వారా నిధులు జమ చేసి ఆర్థికంగా నిలదొక్కునేలా చేశామని జగన్ ప్రకటించారు. కర్నూలు జిల్లా ఎర్రగుంట్లలో 3 గ్రామాల ప్రజలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నాకంటే ముందు చాలామంది సీఎంలు పనిచేశారని, నేను వయసులో చాలా చిన్నవాడినని, ఇంత చిన్నోడు చేసిన పని 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదని నిలదీశారు. నాకంటే ముందు 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేశారని ఎద్దేవా చేశారు. నేను చిన్నపిల్లోనైనా ఎంత అభివృద్ధి చేశానో చూడండి అన్నారు. ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడాలని, గత ప్రభుత్వానికి ఈ వైసీపీ ప్రభుత్వానికి తేడాను గ్రహించాలని పిలుపునిచ్చారు. మళ్లీ ఇదే సంక్షేమ పాలన కావాలంటే మళ్లీ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు. ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది. దేవుడు దయ వల్ల ఈ మంచి చేయగలిగాం. ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో ఎఫిషియన్సీ పెంచేదానికోసం ఇంకా ఏదైనా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. ఎందుకనంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని బటన్లు నొక్కాను. ఈబీసీ నేస్తం అయితేనేమి, ఈ చేయూత బటన్ అయితేనేమి, ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినా. ఇది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కేస్తాం. కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక 10 రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి. మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి, వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది. మహా అయితే వారము, లేకపోతే 3 రోజులు, లేకపోతే 2 రోజుల్లోనే పడిపోయే పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి, సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేస్తున్నాను. కొంచెం 10 రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతాను. నేను చాలా చిన్నోన్ని, నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏ పొద్దుైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. మీ సంక్షేమ పథకాల ద్వారా మేము చాలా లాభం పొందామన్నా. ఎంతో మంది పేద ప్రజలు చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యారు, చాలా లాభం పొందారు. ఇలాగే ఈ సంక్షేమ పథకాలు వచ్చే అంటే 5 years కూడా మేము పొందాలని తప్పకుండా మీకే ఓటేస్తాం జగనన్న. మీరే వై నాట్ 175.
గోదావరి నదిపై గామన్ వంతెన పిల్లర్ 57-58 మధ్య బేరింగ్ మరమ్మతులకు గురయ్యిందని, బేరింగ్ తయారు చేసే కంపెనీని గుర్తించి ఆర్డర్ ఇవ్వటం జరిగిందని, సాధ్యమైనంత త్వరగా మరమ్మతు పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకారం అందించాలని కలెక్టర్ మాధవీలత వెల్లడించారు. సాంకేతిక నిపుణులతో కలిసి గామన్ వంతెనపై క్షేత్రస్థాయిలో కలెక్టర్ మాధవీలత పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మాధవీలత వివరాలు తెలియజేస్తూ గామన్ వంతెనకి సంబంధించిన 57-58 స్పాన్ వద్ద పిల్లర్కు చెందిన బేరింగ్స్ దెబ్బతిన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఎక్కువ స్థాయిలో కుదుపులు వస్తున్నట్లు వంతెన నిర్వహణ చేపట్టిన ఏజెన్సీ RGBL సాంకేతిక నిపుణులు బేరింగ్ మరమ్మతులకు సంబంధించిన పనులు చేపట్టాలని నివేదిక అందజేశారన్నారు. వంతెన మార్గంలో ప్రయాణించే వాహనాలు, వాటి బరువు తదితర సాంకేతికపరమైన అంశాలను పరిగణలోనికి తీసుకోవటం ద్వారా ఏ రకమైన బేరింగ్ ఏర్పాటు చేయాలో అంచనా వేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆ బేరింగ్ తయారు చేసే సంస్థను కూడా పూణే, భూపాల్లో గుర్తించడం జరిగిందన్నారు. తయారు చేయడానికి 10 రోజులు, ఏర్పాటు చేసేందుకు 4 లేదా 5 రోజుల వ్యవధి పడుతుందని ఇంజనీర్స్ వెల్లడించారని తెలిపారు. RGBL చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ AH కురేషి, నేషనల్ హైవే EE సురేంద్ర బాబు, EE RDCA శ్రీకాంత్, లాసా కన్సల్టెంట్, సీనియర్ బ్రిడ్జ్ తనిఖీ నిపుణులు JVR రెడ్డి, మురళీధర్, ఆశీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కొంతమూరు గ్రామం నుంచి 100 మంది యువకులు, పెద్దలు టీడీపీ జనసేన కూటమికి ఆకర్షితులై రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి గోరంట్ల కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో గోరంట్ల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అమ్మఒడి, CPS రద్దు, పింఛన్లపై ఇచ్చిన మాట తప్పి ప్రజల్ని మోసం చేసిన విధానంపై విస్తృతంగా ప్రచారం చేసి వారిలో చైతన్యం తేవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో చాలా బలంగా ఉందని, ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను మోసం చేయడానికి మళ్లీ కల్లబొల్లి హామీలు ఇస్తున్న జగన్ విధానాలను తిప్పికొట్టేలా ముందుకు సాగాలని సూచించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ సముచిత స్థానం కల్పించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ చేస్తున్న ప్రలోభాలను తిప్పికొట్టి ప్రజలు టీడీపీ, జనసేన కూటమికి ఓటేసేలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి శివ, సత్యప్రసాద్, కొంతమూరు టీడీపీ అధ్యక్షుడు దండమూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక లాలాచెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ గేటు వద్ద బాలత్రిపురసుందరి అమ్మవారి ఆలయం పక్కన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు గురువారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. భక్తులు భారీగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సర్వజన శ్రేయస్సుకు, సకల బాధలను తొలగించి సర్వ సమృద్ధిని వసిగే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నండూరి సుబ్బారావు దంపతుల చేతుల మీదుగా జరుగుతోంది. పాల్గొన తదియ గురువారం ఉదయం 8:30 గంటలకు గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, ఋత్విక్ వరుణులు, దీక్షాధారణ, రక్షాబంధన ధారణ, పంచగవ్య ప్రాసన, అఖండ దీపస్థాపన, చతుషష్ఠి యోగిని, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ మండపారాధనలు జరిగాయి. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలతో, వేదమంత్రాలతో పరిసర ప్రాంతాలు మార్మోగి ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి తీర్థప్రసాద వితరణ చేశారు. 30వ తేదీ ఫాల్గుణ బహుళ పంచమి స్థిరవారము ఉదయం 8:02 ధ్వజస్తంభం ప్రతిష్ఠ, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, కలన్యాసం, ప్రాణప్రతిష్ఠ, స్వామివారి దర్శనం, శాంతి కళ్యాణం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మశ్రీ నండూరి సుబ్బారావు ఆలయ కమిటీ, జక్కంపూడి కుటుంబ సభ్యుల సారథ్యంలో ఈ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇది సార్ వేలాయుధం తమిళనాడు నుంచి తెచ్చింది కదా. బొమ్మూరు నుండి కేశవరం రోడ్లో ఉన్న రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఉచిత వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. రాజమండ్రి అలాగే పరిసర ప్రాంత విద్యార్థులు ఈ శిబిరానికి హాజరు కావచ్చని సూచించారు.
హాజరయ్యే వారికి ఉచిత ఏసీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్ర మహిళా కళాశాలలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోబోటిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్, కిక్ బాక్సింగ్, కరాటే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, వెస్టర్న్ డ్యాన్స్, హార్స్ రైడింగ్, రైఫిల్ షూటింగ్, స్కేటింగ్, ఆర్చరీలో శిక్షణ ఇస్తామని వివరించారు. ప్రతిరోజు ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటల వరకు శిక్షణ ఉంటుందని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. 3D ప్రింటింగ్, డిజైనింగ్, బేసిక్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో శిక్షణ ఉంటుందన్నారు. బెస్ట్ స్టూడెంట్స్ కి 30,000 రూపాయల విలువైన బహుమతులు ఇస్తామని, పాల్గొన్న వాళ్ళు తాము తయారు చేసిన వస్తువులు ఇంటికి తీసుకెళ్లవచ్చని తెలిపారు. ఇలాంటి అంశాలతో పెద్ద ఎత్తున వేసవి శిక్షణ శిబిరం తమ స్కూల్లోనే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, హార్స్ రైడింగ్లలో 2 సార్లు పోటీలు కూడా నిర్వహించామని గుర్తు చేశారు. కిక్ బాక్సింగ్, కరాటే, మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు శామ్యూల్ రాజు, రైఫిల్ షూటింగ్, ఆర్చరీ శిక్షకుడు సిహెచ్ వేణు పాల్గొన్నారు. శామ్యూల్ రాజు గారు మార్షల్ ఆర్ట్స్లో మరి ఆయన ఆల్ ఇండియా దానికి ఉన్నారు. అలాగే క్విక్ బాక్సింగ్, అలాగే కరాటే ఫైటింగ్లో కూడా స్టేట్ లెవెల్ ఛాంపియన్స్ తయారు చేసి ఆయన శామ్యూల్ రాజు గారు. అలాగే సిహెచ్ వేణు, ఈయన రైఫిల్ షూటింగ్, ఆర్చరీ రెండింటిలోనూ కూడా ఎక్స్పర్ట్. పిల్లలకి అన్నింటికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంప్ ఏంటంటే పిల్లలు చదువు తప్ప స్పోర్ట్స్ యాక్టివిటీ వీటిలో వాళ్ళకి సరైన అవగాహన, నాలెడ్జ్ కూడా సరిగా ఉండట్లేదు. అందు గురించి ఈ సమ్మర్ ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు కూడా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంపుకి రావడానికి పిల్లలందరికీ కూడా రాజమండ్రి సిటీ నుంచి కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానివ్వండి, అందరికీ కూడా ఉచిత ఏసీ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే అమౌంట్ కూడా లిమిటెడ్ అమౌంట్ ఏర్పాటు చేసాం. ఓన్లీ 3,500 రూపాయలు మాత్రమే కట్టాలి. ఈ క్యాంప్లో మరి ఎప్పుడూ లేని విధంగా చాలా ప్రత్యేకమైనటువంటి పెట్టాం. ఫస్ట్ ఏంటంటే రోబోటిక్స్ అంటే ఇక్కడ వీళ్ళకి డ్రోన్లు, ఇంకా రెండవది ఏంటంటే 3D ప్రింటింగ్. అలా 3D ప్రింటింగ్ మనకి ఈ మధ్య ఎక్కువ 3D ప్రింటింగ్స్ వస్తున్నాయి. ఆ 3D ప్రింటింగ్కి మనం ఏ రకంగా తయారు చేయాలి, 3D ప్రింట్ ఎలా తీసుకోవాలనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రోబోట్ ఎలా తయారు చేయాలి, రోబోట్ ఎలాగా అది వర్క్ చేస్తుంది అనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోటే రోబోట్ తయారు చేసి అది వర్క్ చేసే విధానం కూడా నేర్పడం జరుగుతుంది. అలాగే బేసిక్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ రకంగా పనిచేస్తుంది, దాన్ని ఏ రకంగా తయారు చేయాలి ఏంటనేది కూడా తయారు చేసి అది కూడా ఫ్లై చేసేలాగా మోడల్స్ కూడా వీళ్ళతో చేయించడం జరుగుతుంది. వీటన్నిటికీ కావలసిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్స్ కూడా ఏ రకంగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ తయారు చేయాలి, వాటి డిజైన్ ఏంటనేది కూడా చాలా క్లియర్గా పిల్లలతోటే చేయించడం జరుగుతుందండి. ఈ రోబోటిక్స్ దాంట్లో జాయిన్ అయిన స్టూడెంట్స్లో బెస్ట్ స్టూడెంట్స్కి 30,000 రూపాయలు వర్త్ అయినటువంటి ప్రైజ్లు ఇస్తారు. ఏంటంటే ఈ ఏరోప్లేన్ కానీ, లేకపోతే ఈ రోబోట్ కానీ, లేకపోతే ఈ డ్రోన్ కానీ, ఇటువంటివన్నీ కూడా 30,000 రూపాయలు ఖరీదైన ప్రైజ్ కొంచెం బాగా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. స్థానిక 34వ డివిజన్లో శేషయ్యమెట్టి, రెడ్డిలపేట, ఆర్యాపురానికి చెందిన సుమారు 100 మంది వైఎస్ఆర్సీపీకి చెందిన యువకులు స్థానిక పెద్దలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై వైకాపా నుంచి అధికంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. జగన్ వింత పాలన పట్ల ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో అతడికి పరాజయం తప్పదన్నారు. తెలుగుదేశం పార్టీకి నానాటికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. విజనరీ చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు ప్రశాంతమైన జీవితం గడుపుతారని, జగన్ పాలన వల్ల పడిన కష్టాలన్నీ తొలగిపోతాయన్నారు. దానికోసం త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకి రామయ్య, మజ్జి రాంబాబు, మాజీ కార్పొరేటర్ రెడ్డి పార్వతి, రెడ్డి సతీష్, బివి శివారెడ్డి, పులి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతాల్ని గౌరవించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన 34వ వార్డు శేషయ్యమెట్ట కానీ, రెడ్డిలపేట కానీ,
ఆర్యపురం కానీ ఆ మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఒక మైత్రి గెలుపు కోసం కృషి చేయండి. తప్పకుండా రేపటి రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. రాజమండ్రి సిటీ అత్యధిక శాతం మెజార్టీ. రాజమండ్రి సిటీలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ కి ఒక నాయకుడి కింద వ్యవహరిస్తున్న భరత్రామ్కి డిపాజిట్ లేకుండా ఓడించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఎందుకంటే ఈరోజు యువతకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, మహిళా సాధికారత లేదు, ఎక్కడ చూసినా సమస్యలే. ఆ సమస్యలన్నీ తీరాలి అని అంటే తెలుగుదేశం పార్టీ రావాలి. 34వ వార్డు అన్నది తెలుగుదేశం పార్టీకి కంచి కోట. స్థానిక త్యాగరాజనగర్లో శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణంలో 73వ సంగీత వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరిగే ఈ సంగీతోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం జరిగిన హరికథా గానం వీణుల విందుగా జరిగింది. త్యాగరాజ నారాయణదాస సేవా సమితి కార్యనిర్వాహక వర్గం చైర్మన్ వాడ్రేవు వెంకటరమణారావు, సీనియర్ వైస్ చైర్మన్ చింతలూరి సుందర వెంకట్రావు, వైస్ చైర్మన్ జూపూడి వెంకటరమణారావు, ప్రిన్సిపల్ కార్యదర్శి జోస్యుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ ఒక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కరరావు, ట్రెజరర్ ముత్తంగి బుచ్చిరామయ్య, సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమారు, డాక్టర్ వేలూరి రామచంద్ర పర్యవేక్షణలో సంగీతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దాట్ల బలరామరాజు సంస్మరణలో కుమారుడు దాట్ల బుచ్చి వెంకటపతిరాజు వితరణతో డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రి భాగవతారు హరిత కథాగానం జరిగింది. సంగీత ప్రియులను హరికథాగానము మంత్రముగ్ధుల్ని చేసింది. పాలపర్తి ఆంజనేయులు వయోలిన్, బుద్ధవరపు మారుతి రఘురాం మృదంగంతో సహకరించారు. పురాణంబు ముగిసి ఇంటి గదకు తుండిన గోపాల అనుదినంబు. పోనీ నా స్థాయికి రామచంద్రమూర్తి ఒప్పుకోలేదనుకోండి, నా స్థాయి తెలిసిన ఆయన తమ్ముడు చాలా మంది ఉన్నారు. భరతుడైనా, శత్రుఘ్నుడైనా, లక్ష్మణ స్వామినా నన్ను వాళ్ళ చెయ్యల కట్టలోకి తీసుకెళ్లేవాడు, వాళ్ళతో ఆడుకునేవాడు. వాళ్ళతో ఆడుకునేటప్పుడు నాకు ఇంకో అదృష్టం ఏమిటంటే ఏకకాలంలో నలుగురు అన్నదమ్ముల్ని చూసే భాగ్యం కలిగింది. పోనీ రాముడు అందుకు కూడా ఒప్పుకోలేదనుకోనే, నీకు వచ్చిన మార్కులకి సరిపోదురా అన్నాడు అనుకోండి. మా తల్లి సీతమ్మ బంగారు తల్లి. లోకంలో దుర్మార్గమైన సంతానం ఉంటారు కానీ దుర్మార్గురాలైన తల్లి ఉండదు కదా. మా తల్లి నన్ను తీసుకెళ్ళి మా తండ్రి పాదాల మీద నన్ను పడేసి, ఏమండో వీడు కూడా మావాడే, కాస్త జాగ్రత్తగా చూడాలి అని చెప్పి. పోనీ ఆవిడకి కూడా నేను అంతగా ఆవిడకి దృష్టిగా అనలేదనుకోండి, నన్ను లాలించే మా స్వామి ఒకడున్నారు, మహానుభావుడు. ఆయన ఎప్పుడు ఎవరిని కాదనడు, ఆయన్ని ఆశ్రయించని వాడు పాపాత్ముడు. ఎవరా మహానుభావుడు అంటారా? మీకు చెప్పక్కర్లేదు. నా సైరోగరై సభ పీర జపత నిరంతర సంకట సేహం మన కృపవచన ధ్యాన గోమరై అక్రమ ఇసుక తరలింపులతో గామన్ బ్రిడ్జ్ స్తంభాలు కుంగిపోవటానికి కారకులపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకుని అక్రమ డ్రెడ్జింగ్ నిర్వహించారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ నాయకత్వం గామన్ బ్రిడ్జి పిల్లర్స్ కృంగినటువంటి స్థలాన్ని పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. మండల అధ్యక్షులు ఎన్వీబీఎన్ ఆచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రొంగల గోపి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు యేసు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా బ్రిడ్జి సమీపంలో నిర్వహిస్తున్న ఇసుక తరలింపులు, ట్రెడ్జింగ్ నిర్వహణ వల్ల బ్రిడ్జికి నష్టం వాటిల్లిందని, దీనికి కారకులు అధికారులే అన్నారు. మైనింగ్, రెవెన్యూ, రవాణా విభాగాల్లో ఉన్న అవినీతే దీనికి కారణమన్నారు.
చేశామన్నారు. ఇసుక తరలించే వారిని తక్షణమే అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు మన్నెం శ్రీనివాసు, భోగవల్లి వెంకట రామారావు, వి కుబేర్రావు, బోడా సింగ్ రాజేషు, కండెల్లి రామారావు, జొన్నలగడ్డ శ్రీనివాసు, షేక్ వలి, పాలడుగుల గాంధీ, సి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జ్ ఉందో కామన్ బ్రిడ్జి రోజుని పిల్లర్ కుంగిపోయింది అనేటువంటి అంశాన్ని తీసుకొని ఈరోజు మేము దీన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. చూస్తుంటే ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నటువంటి తీరు. ఒక సంవత్సరం కిందట భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ నుంచి ఒక వినతి పత్రాన్ని యొక్క కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఏదైతే పిల్లర్స్కి దగ్గరగా ఉండేటువంటి ఇసుక ర్యాంపులు మీరు కానీ నిరోధించినట్లయితే ఆ ఒత్తిడికి లోనయ్యి పిల్లర్స్ కుంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు దాని మీద చర్యలు తీసుకోవాలి. రాత్రి పగలు అనే తేడా లేకుండా, హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా ఇసుకను తరలించుతున్న కారణంగా దీనికి బ్రిడ్జిగా ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంవత్సరం కిందట ఈ కలెక్టర్కి తెలియజేస్తే కలెక్టర్ గారు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించిన కారణంగా, అధికారులు పట్టించుకోని కారణంగా ఈ రోజుని ఈ యొక్క పిల్లర్ అయింది. రేపు అటువైపుకి సంబంధించిన కాతేరికి సంబంధించిన లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లర్స్ కూడా డౌన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రెడ్జింగ్లు పెట్టి రాత్రులు పగలు ట్రెడ్జింగ్లు పెట్టి ఇసుకని తరలించినటువంటి తీరును మనం చూసాం. ఒక పక్కన ఎంపీ గారు, ఇంక పక్కన ఎమ్మెల్యే గారు ఇటు పోటీ పడి ఇసుకని దోపిడీ చేసి తరలించిన కారణంగా ఈ రోజుని పిల్లర్స్ కుంగిపోయే పరిస్థితి వచ్చింది. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ గ్రామంలో నివాసం ఉంటున్న ఒక మహిళకు ఆమె కుమారుడైన దివ్యాంగుడికి రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ ఆపన్నహస్తం అందించారు. నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి ఆదుకున్నారు. శాటిలైట్ సిటీలో నివాసం ఉంటున్న కెల్లా సుకన్య భర్త కెల్లా ఆనంద్ మృతితో ఆమె ఇద్దరు పిల్లలను పోషించలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకుని చందన నాగేశ్వర్ ఆ కుటుంబాన్ని పరామర్శించి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, వికలాంగుడైన కుమారుడికి మందుల కొనుగోలుకు ఆర్థిక సహాయం చేశారు. సుకన్య మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందజేసే విధంగా సహాయం చేశారని, కుమారుడికి వికలాంగుల పెన్షన్ ఇప్పించారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం శాటిలైట్ సిటీ గ్రామ వైఎస్ఆర్సీపీ సమన్వయ కమిటీ సభ్యులు, కన్వీనర్లు, వార్డు ఇన్ఛార్జీలు, పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదికవి నన్న యూనివర్సిటీలో మ్లూడ్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ టీచర్స్ ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ గ్లోబల్ రికగ్నైజేషన్ అంశాలపై ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించారు. అధ్యాపకులకు ఆన్లైన్ బోధనా విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య కె పద్మరాజు, రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, రీసోర్స్ పర్సన్గా జేఎన్టీయూకే మ్యాథమెటిక్స్ విభాగ అధిపతి ఆచార్య వి రవీంద్రనాథ్, యూనివర్సిటీ ట్రైనింగ్ ఆఫీసర్ డాక్టర్ టి హైమావతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పద్మరాజు మాట్లాడుతూ ఆదికవి నన్న యూనివర్సిటీ అధ్యాపకులకు సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులకు వివిధ అంశాలపై శిక్షణా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. మ్లూడ్స్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్ టీచింగ్ పద్ధతులను మెరుగుపరుచుకోవచ్చన్నారు. ఇటువంటి నూతన సాంకేతిక విధానాలపై అధ్యాపకులు పట్టు సాధించాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముద్దాల అను ఆధ్వర్యంలో బొమ్మూరు సెంటర్లో ఆటో యూనియన్ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆటో యూనియన్ నాయకులు ఎస్కే ఆలీ, ఎస్కే సమీరా, రీజనల్ కోఆర్డినేటర్ నాగులపల్లి ఆశా చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అను మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యతగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ అభ్యర్థి చెల్లుబైన వేణుగోపాలకృష్ణని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి యనుమల త్యాగరాజు, జీపీఆర్ జెడ్పీ హైస్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కాకులపాటి కుమార్, వికలాంగుల సెల్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముత్యాల పోసి కుమార్, రూరల్ కన్వీనర్ కామేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రవికుమార్, కన్వీనర్ కేవి సుబ్బారెడ్డి, సోమన శ్రీనివాస్, వల్లి శ్రీను, మహిళా కార్మిక నేత రామలక్ష్మి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 3 కోట్ల మందికి పైగా లబ్ధి. ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడి. గామన్ వంతెన మరమ్మతులు పూర్తికి చర్య. అధికారులతో కలెక్టర్ మాధవీలత పరిశీలన, సమీక్ష. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారం సాధ్యం. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభం. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నండూరి సుబ్బారావు చేతుల మీదుగా నిర్వహణ.
రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో వేసవి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్న చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.